జగన్నాథుని రథయాత్ర ఒడిశాలోని పూరిలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ రథయాత్రలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రథయాత్రను దృష్టిలో పెట్టుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే యంత్రాంగం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శ్రీక్షేత్రం ఆవరణలో ఇప్పటికే యాత్రకు సంబంధించి రథాలను సిద్ధంగా ఉంచారు. నేడు జగన్నాథుని రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేశారు ఒడిశా ప్రభుత్వం. అక్కడ దాదాపు 10,000 మంది సిబ్బందితోటి అక్కడ భద్రతా చర్యలు చేపట్టారు. మరోపక్క సీసీ పర్యవేక్షణలో అక్కడ అయితే మాత్రం భద్రతా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ రవి. ఆషాఢ మాసం నెల రోజుల పాటు జరిగేటటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు ఏవైతే ఉంటాయో రథయాత్ర ఉత్సవాలు ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాలో కూడా జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఈ రోజు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆషాఢ మాసం నెల రోజుల పాటు సాగేటటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది ఈ జగన్నాథ స్వామి కన్నుల పండుగగా సాగేటటువంటి ఈ పండుగలో దాదాపు లక్షలాది మంది ప్రజలు కూడా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 12 నుంచి 13,000 మంది పోలీసులు కూడా పూర్తిగా భారీ భద్రతా బందోబస్తులు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రోజు జరిగేటటువంటి రథయాత్ర ఉత్సవం ఏదైతే ఉందో ఆ రథయాత్ర ఉత్సవానికి సంబంధించి అక్కడికి సంబంధించినటువంటి రాజవంశీకులు ఎవరైతే ఉన్నారో రాజవంశీకులు మొదటగా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా చీపురుతో పట్టుకొని క్లీన్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో స్వామివారి రథయాత్ర అయితే సాయంత్రం 4:30 ప్రారంభం కాబోతుంది. 4:30 ప్రారంభమయ్యేటటువంటి రథయాత్రలో లక్షలాది మంది ప్రజలు కూడా పాల్గొంటారు. అలాగే స్వామివారి భక్తులు కూడా స్వామివారి రథాన్ని కూడా ఇప్పటికే తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఏడాది కూడా కొత్త రథాన్ని అయితే తయారు చేస్తూ ఉంటారో అయితే గత ఏడాది జరిగినటువంటి రథయాత్రకు సంబంధించినటువంటి ఉత్సవాల్లో ఏదైతే రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని నిర్వీర్యం చేసి మరలా ఈ ఏడాది అయితే కొత్త రథాన్ని కూడా నిర్మించడం అయితే జరిగింది. ఈ కొత్త రథం మీద స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామ పుర వీధుల్లో కూడా పూర్తిగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అనంతరం అక్కడ సాగేటటువంటి ఉత్సవం ఏదైతే ఉందో ఆ ఉత్సవాల్లో స్వామివారు అయితే ఉత్తమూర్తిగా కూడా కొలువన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే లక్షలాది మంది అక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘిక చర్యలు కూడా జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే ఒరిస్సా ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి కూడా స్వామివారి రథయాత్ర కూడా కన్నుల పండుగగా సాగేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇటు విశాఖలో ఉండడంతో విశాఖలో కూడా స్వామివారి జగన్నాథ స్వామి రథయాత్ర అయితే ఈరోజు అవుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ఏదైతే గోకుల్ థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఏడుగుళ్ళ కూడల నుంచి జగదాప మీదకు కూడా దాదాపు 8 కిలోమీటర్లు కూడా స్వామివారి రథయాత్ర అయితే కొనసాగుతుంది. అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాలకు అనుగుణంగా కూడా ఇటు విశాఖలో కూడా రథయాత్ర అయితే కొనసాగుతుంది. రథయాత్ర సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సవాలు ఉన్నాయో ఆ ఉత్సవమూర్తులన్నింటినీ కూడా ఒక చోట అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళా నెల రోజుల తర్వాత కూడా స్వామివారి రథయాత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగేటటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రతి ఏడాది ప్రాచీన కాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ప్రతి ఏడాది కూడా స్వామివారి ఉత్సవాలు నెల రోజుల పాటు కూడా కొనసాగుతాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అయితే ఈ ఉత్సవాలు అయితే కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.